టీనేజ్‌లోనే 'బాస్‌లు' అని 'ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్‌లో' ఒక ఆర్టికల్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే, చాలా తక్కువ వయసులో అంటే 13 ఏళ్ళు, ఈవెన్ 12 ఏళ్ళు, అంటే చాలా తక్కువ వయసులో చాలా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేదా కంపెనీ ఎవరైనా పెడితే దానికి వీళ్ళే ఏమంటాం దాన్ని సీఈఓ గానో, ఫౌండర్ గానో ఉండడం కానీ జరుగుతోంది అనేది. ఉదాహరణ చూస్తే ఏదో చాలా 'తిలక్ మెహతా' అట ఫౌండర్ పేపర్స్ ఇన్ పార్సెల్స్ అని దానికి అట. 'దీపక్ రవీంద్రన్' అట ఇన్నోస్ టెక్నాలజీస్ ఫౌండర్ అట. వర్చువల్ అకాడమీకి 'రోహిత్ కశ్యప్' ఏమో మెట్రీ స్కూల్కి ఫౌండర్ అండ్ సీఈఓ అట. టెక్ సోదరు వీళ్ళందరూ కూడా అటు ఇటుగా 12, 13, 14 సంవత్సరాల వయసులో. ఇది చాలా గొప్ప విషయంగా చాలామంది చెప్తారు, కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది అది గొప్ప విషయం కాదు. టీనేజ్ వయసులో ఒక కంపెనీకి హెడ్ అయిపోయి, అంటే వీళ్ళని నేను విమర్శించట్లేదు, ఐ వాంట్ టు గివ్ ఏ క్లారిటీ. చాలామంది పేరెంట్స్ ఇది చూసి మా పిల్లలు కూడా ఇలా అయిపోవాలి అనుకుంటే ప్రమాదం అని చెప్పడమే నా ఉద్దేశం. పిల్లలైనా పెద్దలైనా అసలు ఎవరైనా వాళ్ళకు ఒక న్యాచురల్ ఎబిలిటీ ఉంటుంది. అంటే మీ పిల్లవాడు కనుక బంగారం అయితే నెక్లెస్ చేద్దాం, ఇనుమైతే నాగలి చేద్దాం, మట్టి ముద్దైతే వినాయకుడి విగ్రహం చేద్దాం, లేదా వ్యవసాయ క్షేత్రం చేసి విత్తనాలు వేసి పంట పండించి జనానికి అందిద్దాం. రైతులు అవ్వాలి, సైనికులు అవ్వాలి, సాఫ్ట్వేర్ అవ్వాలి, అందరూ అన్నీ అవ్వాలి. మనం ఇవాళ ఇక్కడ కూర్చుని ఇంట్లో ఏదైనా ఒక హోటల్కి ఆర్డర్ ఇచ్చుకుంటే జొమాటో ద్వారా తీసుకొచ్చే కుర్రాడు కూడా ఈ దేశ ప్రగతి కారణం. స్విగ్గీ, జొమాటో లాంటి ఎవరైతే గిగ్ ఎకానమీ అంటాం వాళ్ళు కూడా ఈ దేశాన్ని. అందుకని ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ అందరూ కూడా. అందుకని ఎవరో ఒక పిల్లవాడు టీనేజ్ పిల్లలు చేయాల్సింది ఏదైనా ఉందంటే, అంటే పేరెంట్స్ చెక్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే, మొబైల్ తోటి ఎక్కువ ఉన్నారా, అనవసరమైన మొబైల్ యూసేజ్ ఉందా అక్కడ కట్ చేయండి. అనవసరమైన ఫ్రెండ్స్, అనవసరమైన వాటిలో ఉన్నారా అక్కడ కట్ చేయండి. ఎక్కువ ఏ కారణం చేతనైనా మీకు తెలిసిన కదా కొంచెం మొహమాటమో లేదా కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటే అక్కడ కట్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, అతనికి ఒక పొటెన్షియల్ ఉంటుంది. అతనికి ఎంత పొటెన్షియల్ ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత అంటే ఉదాహరణకి 10కి 10 మార్కులు తెచ్చుకునే కుర్రవాడైతే 4 మార్కులు వస్తే తప్పు, కానీ 10కి 5 మార్కులే వచ్చే కుర్రాడైతే 10 మార్కులు సంపాదించాలని కోరుకోవడం కూడా తప్పు. 10కి 5 మార్కులు వస్తాయంటే ఇంకో చోట 5 మార్కులు ఉంటాయని అర్థం. లైఫ్ అంటే కేవలం ఒకటే కాదు, కంప్లీట్ అని నేను ఇంకా చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, నా దృష్టిలో ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది ఒక బిర్యానీలా ఉందా లేదా ఒక ఫుల్ మీల్స్లా ఉందా అన్నది పాయింట్. బిర్యానీ అంటే మొత్తం టోటల్ డిష్లో ఉన్నదంతా ఒకటే ఐటెం ఉంటుంది, కేవలం ఒకటే చికెన్ బిర్యానీ మాత్రమే ఉంటుంది. అది మాత్రమే నీ జీవితం అవుతుంది అంటే నా ఉద్దేశం ఇక్కడ బిర్యానీ అని కాదు, అంటే ఒకటి మాత్రమే, అందులో మాత్రమే నువ్వు ఎదుగుతున్నావా. ఎస్, దాన్ని వెర్టికల్ గ్రోత్ అంటాం. అలా కాదు, కంప్లీట్ పర్సనాలిటీ. కొంత రైసు, కొంత పప్పు, కొంత సాంబారు, కొంత రసం, ఒకటో రెండో కూరలు, ఒక చట్నీ, ఒక పెరుగు, ఒక స్వీటు, ఒక హాట్, ఇలా కంప్లీట్, ఒక అప్పడం, ఒక తప్పడం, ఇలా ఉండడం కంప్లీట్ పర్సనాలిటీకి సంబంధించింది. ఈ కంప్లీట్ పర్సనాలిటీ మనం మన పిల్లలకి ఇస్తున్నామా లేదా ఒక దాంట్లోనే వాళ్ళని మనం ఎదిగేలా చేస్తున్నామా లేదా. మీరు చూడండి, చాలామంది ఓన్లీ చెస్లో మాత్రమే గ్రాండ్ మాస్టర్ స్థాయికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు మరి మిగతావన్నీ కోల్పోతారు కదా. కొంతమంది జిమ్నాస్టిక్స్లోనూ, కొంతమంది క్యారమ్స్లోనూ, కొంతమంది ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, ఏదో ఒక క్రికెట్ లాంటి వాటిల్లోనూ, కొంతమంది కేవలం సాఫ్ట్వేర్ అందులోనే రీసెర్చ్ చేయడం లాగానో, కొంతమంది ఓన్లీ ఒక ప్రొఫెషన్లో మాత్రమే ఎక్సెల్కి వెళ్ళడం జరుగుతుంటుంది. అది తప్పు కాదు, కానీ అలాంటి వాళ్ళని చూసి మా పిల్లవాడు కూడా అలా అవ్వాలనుకోకూడదు. 10కి 10 మార్కులు మ్యాథ్స్లో ఒక స్టూడెంట్కి రాలేదంటే అర్థం మిగతా వాటిల్లో ఆ 5 అంటే ఏమంటుందని పరిహారం అవుతోందని అర్థం. అక్కడ భర్తీ అవుతోందని అర్థం, కాంపెన్సేట్ అవుతోందని అర్థం. అందుకని పిల్లలకి మనం నేర్పాలి. పిల్లలకే నామాడుగా మనకు కూడా అన్నీ ఉన్నాయా లేదా. ఎక్కువ బయట తిరుగుతూ వెళ్తుంటే ఫ్యామిలీని మిస్ అవుతాం, ఎక్కువ ఫ్యామిలీలో ఉంటే బయట కెరీర్ పోతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడ ఏది ఎంత బ్యాలెన్స్
చేసుకోవాలి అన్నది మనం పిల్లలకి నేర్పగలగాలి. మనం కూడా నేర్చుకోగలగాలి. సెల్ ఫోన్ చూడాలి, తక్కువసేపు చూడాలి. రీల్స్ చూడాలి, తక్కువసేపు చూడాలి. మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. అది ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఆ మాటకొస్తే ఏ మాటకైనా ఎప్పుడు ఎక్కడెలా ఉండాలో తెలుసుకోవాలి. అందుకని పిల్లల పెంపకం అనే దాని మీదనే అతిపెద్ద ఏమంటామంటే డిస్కషను అన్నిటికన్నా ఇంపార్టెంట్. పేరెంట్స్‌కి ఎక్కడో ఒక చిన్న ఏమంటంటే పించ్ బాధ లేకపోతే కలిగే ప్రమాదం ఉంది. అందుకని లెట్ అస్ నాట్ కంపేర్ విత్ అదర్స్. పసిటి పతకాల హారం కాదురా విజయతీరం ఆట అనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.